రవితేజ గారి ఇరుముడి సినిమా ఇవాళ రిలీజ్ అయింది. రవితేజ గారి గత 10 ఏళ్లలో ఏ సినిమా మీద లేనంత హైప్ ఈ సినిమా మీద క్రియేట్ అయింది. మరి అలాంటి సినిమా ఇప్పుడు ఎలా ఉందో తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. ఇరుముడి మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ అయ్యాయి. మరి సినిమా ఇవాళ రిలీజ్ అయింది కాబట్టి మీ రివ్యూ ఏంటి సార్, ఎలా ఉంది? ఇరుముడి ఈ సినిమాకి నువ్వు అన్నట్టుగా ఎప్పుడు లేని బడ్జెట్ వచ్చింది. థియేటర్లలో కూడా చాలా కాలం తర్వాత హారతులు పట్టడం, డ్యాన్సులు వేయడం అనేది చూస్తున్నాము. అంటే ఒక స్టార్ హీరో అయితే కాదు రవితేజ. స్టార్ హీరోలకి వచ్చినంత బడ్జెట్ అయితే ఓపెనింగ్స్ అలా వచ్చాయి. సో నిజంగా అంత సినిమాలో వ్యవహారం ఉందా లేదా, అదరగొడుతుందా లేదా అనేది మనం చెప్పుకుందాం. దీంట్లో రవితేజ తర్వాత స్వసిక, బేబీ నక్షత్ర, సాయి కుమార్ ఇలాగ మంచి కాస్టింగ్ అయితే ఉన్నారు. అజయ్ ఘోష్ ఇలాంటి వాళ్ళు. దాని తర్వాత శివనిర్మన్ డైరెక్షన్, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్, జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్, విష్ణు శర్మ కెమెరా. కథ ఆల్రెడీ ట్రైలర్ చూసినోడికి కథ అర్థమైపోతుంది. కథ చెప్పుకోవాలంటే ఒక గ్రామం, ఆ గ్రామంలో రవితేజ తాగుబోతుగా ఉంటాడు. అతనికి ఒక పాప ఉంటుంది. ఆ పాపతో చాలా అటాచ్మెంట్ ఉంటుంది. తను అమ్మాయిల్ని ధైర్యంగా ఉండి భయం లేకుండా పెంచాలని అతని ఉద్దేశం. అలాగే కూతురికి తనకి మధ్య ఎటువంటి దాపరికాలు లేకుండా ప్రతిదీ చెప్పేయాలి, నాన్నతో భయపడకూడదు, దేనైనా ప్రశ్నించాలి, ఇలాంటి ఇది నేర్పిస్తాడు. సో అదొక వైపు ఉంటే, ఇంకొక వైపు కూతురు అణిగిమణిగి ఉండాలి, ఆడపిల్లంటే అణిగిమణిగి ఉండాలి, భయపడాలి, భయమే శ్రీరామ రక్ష ఆడపిల్లలకి, ఇలాంటి ఒక ఇది. సో ఈ కైండ్ ఆఫ్ నేచర్ ఉండి, తాగుబోతుగా ఒక బలహీనతలో ఉండి, ఒక సాధారణమైన తండ్రి ఆ ఊర్లో జరిగే ఆడపిల్లల మీద అత్యాచారాలు కావచ్చు, లేకపోతే మిస్సింగ్ గర్ల్ కావచ్చు, లేకపోతే తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. థ్రెట్ కావచ్చు, దీనంతా ఎదుర్కోవడానికి అతను ఏం చేశాడు, తనలో తను ఎలా మారాడు, తన బలహీనతల్ని అధిగమించి తను ఎలా మారాడు, ఆ ఊర్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చారు, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో. ఇది బేసిక్గా కథ. దీన్ని స్క్రీన్ ప్లే పరంగా మామూలుగా అయితే దీన్ని ఎన్ని రకాలుగా తీయచ్చు. దీన్ని శివ నిర్మాణం ఒక డిఫరెంట్గా తీసాడని చెప్పొచ్చు. అంటే కొంత మలయాళ సినిమాలు, తమిళ సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ ఈ సినిమా మీద బాగా కనబడుతుంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే కానీ, ప్రజెంటేషన్ కానీ, ఆ ఓల్డ్ బిల్డింగ్ అంటే ఆ కథా ప్రపంచం ఉంటారు, ఆ కథా ప్రపంచాన్ని నిర్మించడం కానీ, ఇవన్నీ కూడా మనకి తమిళ మలయాళ ఇన్ఫ్లుయెన్స్లు కనిపిస్తాయి. స్క్రీన్ ప్లే కూడా బిగినింగ్ అంతా కూడా ఒక ఇతని బలహీనతలు, అంటే ఇతను తాగుబోతనం, కొద్దిగా కోపం, ఈ రెండు అతని బలహీనతలు. అతని బలం అంటే ఏంటంటే కూతురు పట్ల చాలా ఇష్టం, ప్రేమ, కూతుర్ని ఒక ఫియర్లెస్ గర్ల్గా పెంచాలి అనే ఇది. అట్లాగే అందరు ఆడపిల్లల పట్ల కూడా కన్సర్న్. ఇటువంటి ఒక ఆ ప్రపంచాన్ని తీసుకొని తండ్రి కూతుర్ల మధ్య అనుబంధాన్ని చెప్తూ, అట్ ద సేమ్ టైం కథలో మెయిన్ పాయింట్ ఏంటి, ఆ గ్రామంలో ఉండే అమ్మాయిలకి ప్రమాదం జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి అనేక ఇబ్బందులు వస్తుంటాయి, చాలామంది క్రూయల్గా బిహేవ్ చేస్తుంటారు. ఆ సమస్యను కూడా ప్రజెంట్ చేస్తూ వీళ్ళిద్దరు ఇది చెప్తూ, అంటే ఇక్కడ పర్సనల్ అండ్ సోషల్ ఈ రెండు యాంగిల్స్ని ఫస్ట్ స్టాప్లో తీసుకుంటూ వెళ్ళాడు. ఈ ఫస్ట్ స్టాప్ అంతా కూడా మనకి ఒక మలయాళ సినిమా చూస్తున్న అంత నేచురల్గా ఉంది, ఎక్కడ ఆర్టిఫిషియాలిటీ లేదు. అట్లాగే రవితేజ సినిమాల్లో కొంత ఆర్టిఫిషియాలిటీ ఉంటుంది. అంటే ఎంటర్టైన్ చేయాలి కాబట్టి రవితేజ ఏం చేస్తుంటే కావాలని జోకులు వేయడం, కావాలని హైలీ ఎనర్జీగా బిహేవ్ చేయడం, ఇవన్నీ ఉంటాయి. దీంట్లో అది లేదు. అంటే ఇది మాస్ మహారాజా కంటే కూడా ఎమోషనల్ మహారాజా అని చెప్పుకోవచ్చు. సో అటువంటి ఎమోషన్స్కి, కథ ఫ్లోకి ఇబ్బంది కలగకుండా రవితేజ కూడా దాంట్లో ఇమిడిపోయాడు. ఒక మామూలు మిడిల్ క్లాస్ గ్రామంలో ఉండే ఒక మామూలు తండ్రిగా పాత్ర చేసుకుంటూ వెళ్ళారు. అది మెల్లమెల్లగా స్లోగా ఎస్టాబ్లిష్ ఎక్కడ తొందరపడి ఏది చేయలేదు డైరెక్టర్. దేనికి ఎంత టైం కావాలని తెచ్చుకుంటూ మెల్లగా స్లోగా వెళ్ళాడు. స్లోగా ఆ ప్రాబ్లమ్ని చెప్పుకుంటూ వీళ్ళ క్యారెక్టర్ని, వీళ్ళ అనుబంధాన్ని చెప్పుకుంటూ వెళ్ళాడు. ఇంటర్వెల్కి ఒక బ్యాంగ్ ఇచ్చాడు. అది కూడా పెద్ద హీరో బ్యాంగ్ ఏం కాదు, ఒక ఎమోషనల్ బ్యాంగే ఉంది.
అక్కడ నుంచి సెకండ్ హాఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ హాఫ్ ఇలా వెళ్తుంది అనమాట. కొద్దిగా స్లోగా ఉంటుంది, బట్ ఇంట్రెస్టింగ్ గా తీసుకుంటా వెళ్ళాడు. నేచురల్ గా ఉండడం వల్ల మనకు ఒక ఆ ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్ళాడు. కథా ప్రపంచంలోకి, స్టోరీ వరల్డ్ లోకి మనల్ని తీసుకెళ్ళాడు, ఎంగేజ్ చేశాడు. ఇంటర్వెల్ తో మనకు ఒక హుక్ వేసాడు. ఆ హుక్ ఏంటంటే మనం సెకండ్ హాఫ్ ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఒక హుక్ అయితే వేయగలిగాడు. దాని తర్వాత సెకండ్ హాఫ్ లో వెళ్తుంది. సెకండ్ హాఫ్ లో ఒక మేజర్ ట్విస్ట్, అంటే ఇది ఫ్యామిలీ డ్రామాగా స్టార్ట్ అయిన సినిమా స్లోగా సస్పెన్స్ థ్రిల్లర్ గా మారిపోతుంది. అంటే ఈ అమ్మాయిల మీద చేస్తున్నది ఎవరు, అంటే విలన్ ఎవరు మనకి చెప్పకుండా దాచిపెట్టి రకరకాల వాళ్ళ మీద అనుమానం వచ్చేది. ఇది జనరల్ గా మర్డర్ మిస్టరీస్ లో, సస్పెన్స్ థ్రిల్లర్స్ లో ఉంటది ఈ స్క్రీన్ ప్లే. ఈ స్క్రీన్ ప్లేని దీనికి అప్లై చేశాడు. సో దాంతో పాటు హీరో క్యారెక్టరైజేషన్ లో హీరో తన కూతురు కోసం తాగుబోతనాన్ని పక్కన పెట్టి ఒక 41 రోజులు దీక్షని తీసుకోవడం. ఫైనల్ గా ఇది కూడా మళ్ళీ అంటే యాక్చువల్ కూతురు కోసం ఇది చేస్తాడు, కానీ దీన్ని కథలో భాగం చేశాడు మళ్ళీ కూడా. అంటే కథలో ఇది మైనస్ అవుతుంది హీరోకి, ఎందుకంటే తను ఇరుముడి కట్టిన తర్వాత 41 రోజులు ఫైట్ చేయలేడు. అది విలన్స్ కి తెలుసు కాబట్టి వాడిని అతన్ని అటాక్ చేస్తారు. అప్పుడు దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనే ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ కోసం ఈ ఎలిమెంట్ కూడా వాడుకున్నాడు. అంటే భక్తిని, సోషల్ ఇష్యూని, ఒక ఫ్యామిలీ ఇష్యూని, ఒక క్యారెక్టర్ డ్రివన్ స్క్రీన్ ప్లేని మిక్స్ చేయడం అనేది బాగా చేస్తాడు డైరెక్టర్. ఇది జనరల్ గా అరుదుగా జరుగుతుంటది. అదంతా కూడా పర్ఫెక్ట్ గా చేశాడు, ఎక్కడా కూడా మళ్ళీ ఇబ్బంది లేదు. కాకపోతే సెకండ్ హాఫ్ లో మాత్రం నాకేమనిపించింది అంటే ఇది 2 గంటల 25 నిమిషాలు ఉంటుంది, ఇంకొక 15 మినిట్స్ లేపేసి ఉండొచ్చు. అక్కడెక్కడ స్లోగా ఉంది. ముఖ్యంగా ఒక మేజర్ ట్విస్ట్ ఉంటది, ఆ ట్విస్ట్ బాగుంది. ఆ ట్విస్ట్ తర్వాత మళ్ళీ మనకి డౌన్ అయిపోయింది. ప్రెడిక్టబుల్ గా ఉంది. ట్విస్ట్ వరకు బాగా తీసుకెళ్లాడు, ట్విస్ట్ తర్వాత ప్రెడిక్టబుల్ గా ఉంది. మళ్ళీ లాస్ట్ 15-20 మినిట్స్ ప్రీ క్లైమాక్స్ నుంచి మళ్ళీ సినిమా ఎమోషనల్ అయ్యి క్రియేట్ అవుతుంది. సో దీంట్లో తప్పులు లేవని కాదు, కానీ స్క్రీన్ ప్లే చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లాడు. డైరెక్టర్ అయితే దీనికి మంచి మార్కులే వేయాలి డైరెక్టర్కి. ఇది ప్రధానంగా డైరెక్టర్ సినిమా, అట్ ద సేమ్ టైం రవితేజ సినిమా కూడా. ఇక పర్ఫార్మెన్స్ లో రవితేజనే మొత్తం మోసాడు ఈ సినిమాని. క్లియర్ గా రవితేజ లేకపోతే ఈ సినిమా లేదు. అంటే డైరెక్టర్ వేరే హీరోని పెట్టుకుని అయినా కూడా చేసి ఉండొచ్చు, కానీ రవితేజ క్లియర్ గా తన ఓన్ చేసుకొని క్యారెక్టర్లోకి వెళ్ళి తన రెగ్యులర్ గా మాస్ మహారాజా ఇమేజ్ అని పక్కన పెట్టి, అంటే ఆ అమ్మాయిలతో డాన్స్లు వేసి పిచ్చివాళ్ళగా ఎగరడం, పిచ్చి జోకులు చెప్పడం, రకరకాల డైలాగులు చెప్పి కొట్టడం, పంచ డైలాగులు, అవన్నీ పక్కన పెట్టి ఒక కథలో ఒక పాత్రగా, ఒక తమిళ మలయాళ సినిమాలో ఎట్లాగైతే హీరోలు ఇన్వాల్వ్ అవుతారో దీంట్లో కూడా రవితేజ అలా ఇన్వాల్వ్ అయ్యి, అంటే కథకి లోబడి ఉన్నాడు తప్ప కథని డామినేట్ చేయలేదు. అది రవితేజ గొప్పదనంగా చెప్పుకోవచ్చు. మేబీ అతని ఫ్లాపుల నుంచి అతను నేర్చుకొని ఉండొచ్చు, శివ నిర్మాణ కూడా కన్విన్స్ చేసి ఉండొచ్చు రవితేజని. ఏదేమైనా పర్ఫెక్ట్ గా ఒక డైరెక్టర్ కి హీరోకి మధ్య ఒక పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ తో ఈ సినిమా వెళ్ళింది అనేది మనకు అర్థమవుతుంది. అందుకనే రిజల్ట్ బాగుంది. సో ఇది బేసిక్ గా మనకి. సో ఇక మిగతా నెక్స్ట్ చెప్పుకోవాల్సింది బేబీ నక్షత్ర. నిజానికి అమ్మాయికి తెలుగు రాదు, అమ్మాయి ఇంటర్వ్యూలో కూడా చూసాము, తెలుగు రాదు, కానీ అమ్మాయి తెలుగు డైలాగులు చెప్పింది, డబ్బింగ్ కూడా అమ్మాయి చెప్పింది. సో అవన్నీ చాలా పర్ఫెక్ట్ గా అమ్మాయి చేసింది. అమ్మాయి కూడా బాగా చేయకపోతే మనకి ఇంత ఎమోషనల్ ఇంపాక్ట్ రాదు. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. సో అంటే రవితేజకి ధీటుగా అమ్మాయి కూడా క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయ్యి చేసింది అనమాట. అట్లాగే మిగతా చెప్పుకోవాలంటే సాయి కుమార్ది చాలా వెయిట్ ఇచ్చింది సినిమాకి. ఆ క్యారెక్టర్ కానీ దానికి రాసిన డైలాగ్స్ కూడా చాలా బాగా రాశారు. సో సాయి కుమార్ క్యారెక్టర్ తన అనుభవాన్నంతా రంగరించి సాయి కుమారు ఆ క్యారెక్టర్ కి, అంటే ఆయన ఏం రాశాడో నాకు తెలియదు కానీ క్యారెక్టర్ అంతకుముందు సాయి కుమార్ దానికి ఒక వెయిట్ ని తీసుకొచ్చాడు. సీనియర్ నటులు ఉండడం అనేది ఎంత ప్లస్ అవుతుంది అనేది మనకు కనబడుతుంది. అలాగే మిగతా యాక్టర్స్ అజయ్ ఘోష్ వీళ్ళు కూడా చాలా బాగా చేశారు. సో ఇక టెక్నికల్ విషయానికి వస్తే డైరెక్టర్ తర్వాత రవితేజ తర్వాత దీని బలం
జీవి ప్రకాష్ ఈ మధ్య మళ్ళీ తెలుగులో చేస్తున్నాడు. ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా బాగా ఇదవుతున్నాయి. సో యాక్చువల్గా ఆయన మంచి డైరెక్టర్. ఆయన అనవసరంగా యాక్టింగ్ వైపు వెళ్ళి మ్యూజిక్ డైరెక్షన్ పక్కన పెట్టాడు. కానీ ఇప్పుడు ఆయన విశ్వరూపం మళ్ళీ తెలుగులో చూపిస్తున్నాడు. దీంట్లో కూడా ఆయన విశ్వరూపం చూపించాడు. 2 పాటలు ఆల్రెడీ ఎంత పెద్ద హిట్ అయినా తెలుసు మనకి. మల్లెపూల పల్లకైతే అందరూ లేసి డ్యాన్సులు వేస్తూ చేస్తున్నాడు. ఆ పాట డిజైన్ కూడా బాగుంది. అంటే ఓన్లీ పాటే కాకుండా దాంట్లో యాక్షన్ సీక్వెన్స్ని మిక్స్ చేయడం అనేది ఆ పాటకి మరింత ఊపు వచ్చింది. థియేటర్లో గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ పాటకి. అట్లాగే ఇరుముడి కూడా ఉంది. ఈ 2 పాటలు ఇంకా అయ్యప్ప దీంట్లో మనకి రెగ్యులర్ కనబడబోతున్నాయి. ఎక్కడ చూసినా ఇవి ఉంటాయి. అంత పెద్ద హిట్. స్క్రీన్ మీద కూడా చాలా బాగున్నాయి. ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా చేస్తాడు. అంటే మనకు మామూలుగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే వాయిస్తానే ఉంటారు, అని హడావిడి ఉంటుంది. ఇది కాకుండా ఎక్కడ సౌండ్ తగ్గించాలి, ఎక్కడ నిశ్శబ్దానికి స్పేస్ వదలాలి, ఎక్కడ ఎంత మ్యూజిక్ ఇవ్వాలి, పర్ఫెక్ట్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది ఈ సినిమా కాన్సెప్ట్. విజువల్ గా కూడా ఎక్కడ గ్లాసీగా విలేజ్ ని కూడా అందంగా చూపించకుండా ఆ విలేజ్ రస్టిక్ విలేజ్ ఎలా ఉండాలి అంతే ఉంది. ఆ లొకేషన్స్ ఎలా చూపించాలి అంటే కెమెరా పర్సన్ కూడా తన టాలెంట్ చూపించి అందంగా ఉండాలి, ఫ్రేమ్ పెడితే అందంగా ఉండాలి. ఇది కాకుండా కథకు అనుగుణంగా విష్ణు శర్మ చాలా పర్ఫెక్ట్ గా చేశాడు. సో ప్లస్లు చెప్పుకోవాలంటే రవితేజ పెర్ఫార్మెన్స్, ఈ బేబీ నక్షత్ర పెర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, తర్వాత వీళ్ళిద్దరి మధ్య ఎమోషనల్ ట్రాక్, తర్వాత రవితేజ మొత్తం అమ్మాయిలంతా తన తండ్రిలాగా ఫీల్ అయ్యి అమ్మాయిలంతా బాధ్యత తీసుకోవడం, ఈ సోషల్ మెసేజ్ని ఎక్కడ మెసేజ్ లాగా డైలాగుల్లో చెప్పకుండా కథలో భాగంగా, అంటే ఈ మెయిన్ థీమ్ ఏంటి ఈ కథలో ఈ సినిమాలో అంటే అమ్మాయిలు ధైర్యంగా నిలబడాలి, అమ్మాయిలు భయపడాల్సిన పని లేదు, ధైర్యంగా ఉండాలి, ఫైట్ చేయాలి, ఎవరో ఒక సపోర్ట్ సిస్టమ్ తీసుకొని తమ సమస్యలను అధిగమించాలి అన్న ఒక మెసేజ్ ఈ సినిమాలో ఉంది. అది మెసేజ్ కాదు, ఇవాళ ఉన్న రిలవెంట్ అందరికీ, జంజీకి అందరికి కూడా కనెక్ట్ అయ్యే ఇష్యూ. అట్లాగే ఆడపిల్లల తల్లిదండ్రులకైతే ఇంకా చెప్పాల్సిన లేదు. వాళ్ళు 2-3 సార్లు అయినా సినిమా చూస్తారు, అంతగా కనెక్ట్ అవుతుంది. అంటే తమ ప్రతి తల్లిదండ్రి ఆడపిల్లల్ని ఎలా పెంచాలి అన్న ఒక దాన్ని ప్రాక్టికల్ గా ఈ సినిమాలో శివ నిర్మాణం చూపించాడు. అదంతా కూడా ప్లస్. మైనస్ అంటే ప్రిడిక్టబిలిటీ ఉంది. మనకి సినిమాలు చూసిన అనుభవం ఉన్న వాళ్ళకి గెస్ట్ చేసేస్తారు, ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో. అలాగే సెకండ్ హాఫ్ లో నేను చెప్పినట్టుగా ఒక ట్విస్ట్ రివీల్ చేసినాక ఒక డౌన్ అవుతుంది. అది కానీ కొంత ట్రిమ్ చేస్తుంటే ఇంకా సినిమా వేరే రేంజ్ ఉంది. ఇప్పటికి కూడా ఇది ఖచ్చితంగా రవితేజకి చాలా అవసరం హిట్ అనేది. ఖచ్చితంగా ఇది పెద్ద హిట్ అవుతుంది. 100 కోట్ల క్లబ్లోకి వెళ్తుంది. కలెక్షన్లు అయితే బాగున్నాయి, ఓపెనింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సినిమా ఖచ్చితంగా అందరూ థియేటర్కి వెళ్ళి చూడదగిన సినిమా. నా రేటింగ్ 3/5. థ్యాంక్ యూ సో మచ్.